ఇది చింత చిగురు ఎండాకాలంలో దొరికే ఒక అద్భుతమైన ఆకు. చింత చిగురుతోటి గతంలో మనం పచ్చడి చేసాం. అది చాలా బాగుంటుందండి పచ్చడి. మంచి ఎండుమిరపకాయలు పోపు అది వేసి ఇంకో పోపు ఎండుమిరపకాయలతోటి చాలా అద్భుతంగా ఉంటుంది మెంతులతోటి. అయితే ఈ సమ్మర్లో దొరికేటువంటి ఈ చింత చిగురుతోటి ఇప్పుడు పులిహార చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఏరేసుకుందామండి. దీనికి ఇది ఒక్కటే కొద్దిగా టైం తీసుకుంటుంది. తొడిమేలు ఉన్నాయి కదా, తొడిమేలు మనకి పంటి కింద తగులి బాగుండదండి. అది పంటి కిందకు వస్తుంటాయి, నవ్వులుతుంటే నోట్లో అడ్డం పడుతుంటాయి. అందుకనే మొత్తం తీసేసి తొడిమేలు లేత ఉంచేసేయచ్చండి. లేత తొడిమేలు ఉంచవచ్చు. ఉన్నాయి చూసారు, ఇవి తీసేయాలి. తీసేసి కడిగేద్దాం. కడిగేసి 1-2 సార్లు కడిగేద్దాం. ఎందుకంటే కింద పడుతుంది కదా, కింద పడ్డప్పుడు ఏ వరకు కింద ఏంటో మనకు తెలియదు. 2 సార్లు కడిగేసుకుందాం. కడిగేసి చక్కగా దీన్ని పులిహార చేద్దాం. పులిహారకి కావాల్సిన పదార్థాలు అవి నేను ఇది ఏరిన తర్వాత చూపెడతాను. అట్లాగే దీంతో పప్పు కూడా చేస్తారండి. పప్పు అదొక అద్భుతమైన రుచి. చింత చిగురు పప్పు అబ్బో. అయితే దీనికి మనం కొద్దిగా మెంతులు అవి వేయిస్తాము. సరే నేను ప్రాసెస్లో చెప్తానండి. మెంతులు వేయించినప్పుడు పచ్చి ఆవాలు వేద్దాం. ఆవు పెట్టినట్టు ఉంటుంది. తర్వాత పులిహార కూడా ఉంటుంది. నేను మొత్తం ఒలిచేసిన తర్వాత కడిగి పదార్థాలన్నీ సెట్ చేసుకొని మీకు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇది ఫస్ట్ ఇది వేరేసుకుందాము. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను మిగతా రెడీ చేసుకుంటా. ఇది మనం యాక్చువల్గా ఏంటిదంటే చింత చిగురు రైస్ అనొచ్చు. పులిహార పోపేస్తున్నాం కాబట్టి చింత చిగురు పులిహార అని అనాల్సి వస్తుంది. రుచి చాలా బాగుంటుందండి. ఇది ఒక 100 గ్రాముల చింత చిగురు తీసుకున్నాను. ఒక 1/2 కిలో బియ్యం ఉడికేసాము. ఆల్రెడీ పొడిగా బియ్యం ఉడికేసేసాము. మనం పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మసాలా చేసుకుందాం. చింత చిగురు ఒక 100 గ్రాముల చింత చిగురు పులుపు మీద ఆధారపడి ఉంటుంది. అది 50 గ్రాములు పట్టచ్చు, లేదా 150 గ్రాములు పట్టచ్చు. ఒక వాన పడ్డ తర్వాత వచ్చే చింత చిగురు రుచి బాగుంటుంది, పులుపు బాగుంటుందండి. జనరల్గా సమ్మర్లో ఒక వాన పడుతుంది. వాన పడ్డ తర్వాత వచ్చే చింత చిగురు రుచి చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేది కొద్దిగా అటు ఇటుగా చప్పగా ఉంటుంది. ఇది బాగుంటుంది. ఒక 100 గ్రాముల చింత చిగురు, ఒక 3 చెంచాల ఆవాలు, ఒక చెంచా ఏమో మనం పోపులు వేసుకుందాం. 2 చెంచాలు గ్రైండ్ చేసుకుందాం. ఎక్కడ గ్రైండ్ చేయాలి ఏంటిదని చూపెడతా. పచ్చి ఆవాలు గ్రైండ్ చేసుకుందాం. ఒక 4 చెంచాల నూనె గ్రైండ్ చేసుకుందాం గ్రైండరు. ఒక 2 చెంచాల జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు, శనగపప్పు, 1.5 చెంచా శనగపప్పు, 1.5 చెంచా మినప్పప్పు, కరివేపాకు ఒక 2 రెబ్బలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పల్లీలు ఎక్కువ వేయద్దు. అక్కడక్కడ తగులుతూ ఉండాలి. లైట్గా వచ్చి పలకరించిపోవాలి కానీ డామినేట్ చేయొద్దు. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 చెంచాల ధనియాలు, జీలకర్ర, మెంతులు ఒక 1.5 చెంచా పడుతుంది. ఇక్కడ డిస్ప్లేలో లేదు. ఒక చెంచా సరిపోతుంది. 1 చెంచా మెంతులు, 2 చెంచాల ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవి వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఎక్కడ గ్రైండ్ చేయాలి ఏంటిదని చూపెడతాను. ఉప్పు 1 టేబుల్ స్పూన్ పడుతుంది. పులుపు ఎక్కువ ఉందనుకోండి ఉప్పుని గుంజేస్తుంది. కాబట్టి మనం ఒక చెంచా వేసుకుందాం. ఉప్పు తక్కువైతే మళ్ళీ కలుపుకుందాం. ఫస్ట్ 1 చెంచా వేసుకుందాం. ఇది కావాల్సిన పదార్థాలు. మనం ప్రాసెస్లోకి అది వెళ్ళిపోదాం రండి. ఏం చేస్తున్నాము? ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు మూడింటిని ఎర్రగా వేయించుకుందాం కొద్దిగా. అయితే దీంట్లో ఆవాలు కూడా వేసి వేయించుకుంటే ఆవఘాటు ఉండదు. నేను పచ్చి ఆవాలు వేసుకుంటున్నాను. ఆవఘాటు వద్దు అనుకుంటే కనుక దీంట్లో ఆవాలు వేసి వేయించేసుకోండి. అంత ఘాటు ఉండదు అది. ఆవఘాటు ఇది మనం దీంతో పాటు గ్రైండ్ చేద్దాం. 2 చెంచాలు చెప్పే కదా,
ఒక చెంచాని దీంతో పాటు వేసి పచ్చి ఆవాలని గ్రైండ్ చేసుకుందాం. ఇది మొత్తం వేగిన తర్వాత చల్లార్చుకొని గ్రైండ్ చేసుకుందాం. లోపల మిగతా ప్రాసెస్ చూద్దాం. మనకి మెయిన్ది ఇంగువ. ఇందాక కావాల్సిన పదార్థాల్లో చెప్పలేదు. ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ పడుతుంది. ఇంగువ ఘాటు తగలాలి. ఇంగువ తగులుతేనే రుచి. తర్వాత పోపులో ఏం చేసాము, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసాము. పసుపు వేసేసుకుందాము. పసుపు కూడా పోపులో వేసేసి వేగనియండి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేద్దాం. పల్లీలు కూడా వేయించుకుందాం. ఏం చేసాం, నూనె మొత్తం అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాము. పల్లీలు కూడా వేయించేసుకుని దీన్ని తీసి పక్కన పెడదాం. ఒక్క నిమిషం. చక్కగా పల్లీలు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేగిపోయాయి. దీన్ని ఏం చేద్దాం, మంట ఆర్పేసుకొని పక్కన పెట్టుకొని చింత చిగురు దీంట్లో వేసేసుకొని వేయిద్దాం ఒక్కసారి. ఇది ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, జీలకర్ర వేసి వేయించుకున్నటువంటి పొడి. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఈ రెండు ఇది వేగిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టిన తర్వాత ఇదే నూనెలో చింత చిగురికి ఒకసారి వేడి తగిలిద్దాం. ఏమైంది, పోపుని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, చింత చిగురిని ఒక్కసారి చాలా లేతగా ఉందండి. చాలా బాగుంది. ఆకులు పచ్చాక తినగా ఉంది. టెంప్టింగ్గా ఉంది. రైట్, కొద్దిగా వేడి తగిలింది. మగ్గిపోతాం చూసారు కదా. కొద్దిగా మగ్గగానే పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇది కూడా చల్లార్చుకుందాం. అన్నం చల్లారిపోతుంది కదా, ముందర వండి పెట్టుకుందాం. పోపు చల్లారిపోతుంది. చేతితో కలిపేస్తే వేడిగా ఉంటుంది, చేయి కాదు. రైట్, ఇక ఇప్పుడు ఏమైంది, కరెక్ట్గా మనకి మగ్గిపోయింది ఆకు. ఒక్క సెకండ్ వచ్చేసి తీసేద్దాము. తీసేసి నెక్స్ట్ కలుపుకోవడం స్టెప్. మనం ముందరే ఉడకబెట్టుకున్నటువంటి అన్నం ఉంది కదా, రైస్, ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు మనం వేయలేదు. ఉప్పు చెప్పే కదా, చింత చిగురు పులుపుని బట్టి ఉంటుంది. పులుపు ఎక్కువ ఉందనుకోండి ఇంకొద్ది ఎక్కువ పడుతుంది, తక్కువ ఉంటే కనుక సరిపోతుంది. ఫస్ట్ తక్కువ వేసుకుందాం. చింత చిగురు వేయించి పెట్టుకున్నటువంటి చింత చిగురు. ఇది ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ మసాలా. ఇది మిగులునా ఏం కాదు, ఇంకోసారి మనకి పనికి వస్తుంది. మామూలు పులిహోరలో కూడా దీన్ని కలుపుకోవచ్చు. వేసాం కదా, ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఒక్క నిమిషం కలిపేద్దాం. అంత కలిపేసాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం, పైనుంచి మనం పోపు వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, వీటి పోపును వేసేసి ఇంకొకసారి మనం మంచిగా కలుపుకుందాం. కలుపుకొని ఉప్పు సరి చూసుకుందాం. చూసారు కదా, చింత చిగురు రైస్, చింత చిగురు పులిహోర. పులిహోర పోపేసాం కాబట్టి పులిహోర అయింది, కానీ ఈ చింత చిగురు రైస్ చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిస్తే మళ్ళీ అడుగుతారు, మళ్ళీ పెట్టేయమంటారు. చాలా బాగుంటుంది. టేస్ట్ అది కారం తక్కువ ఉంటుంది. మనం మెంతులు, ఎండుమిరపకాయ, ధనియాలు వేయించి పొడి వేసాం కదా, ఆ పొడి ఆ టేస్ట్ వేరే ఇస్తుందండి. అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మడగలుద్దాం. థ్యాంక్స్.